హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రివాల్యుయేషన్ అండ్ రీకౌంటింగ్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించి వెబ్సైట్లో చూడండి, ఏపీ వెబ్సైట్లో ఓపెన్ చేయండి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఐపీఈ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ రిజల్ట్ ఉంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఐపీఏ మార్చ్ 2024 రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ రిజల్ట్. ఇందులో రోల్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత అక్నాలజ్మెంట్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్, అంటే మనం రీకౌంటింగ్ రీవాల్యుయేషన్కి అప్లై చేసినటువంటి అక్నాలజ్మెంట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి రిజల్ట్పై క్లిక్ చేసినట్లయితే మీ రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇక్కడ కంపల్సరీగా అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది కావాలి. ఒకవేళ కనుక మీరు ఈ అక్నాలజ్మెంట్ నెంబర్ కనుక మిస్ అయినట్లయితే ఇక్కడ మెయిల్ చేయమన్నారు. మెయిల్ చేస్తే మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇవ్వడం జరిగింది, ఏపీబీఐఈ OTP@gmail.com. దీనికి కనుక మీరు మెయిల్ చేసినట్లయితే మీ అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది పంపించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ ఇంటర్మీడియట్ రివాల్యుయేషన్ అండ్ రీకౌంటింగ్ రిజల్ట్ అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మన రోల్ నెంబర్, అక్నాలజ్మెంట్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన రిజల్ట్ కొట్టగానే మీకు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే, నీకు మార్కులు ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అయిన మార్కులు చూపిస్తుంది. ఒకవేళ ఏం చేంజ్ లేదనుకోండి, నో చేంజ్ అని ఇట్లా చూపిస్తుంది. నో చేంజ్ అని చూపిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ మార్క్స్. ఫెయిల్ కాస్త పాస్ అయితే పాస్ అని చూపిస్తుంది. ఈ విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఇలా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.